తెలంగాణ ఆర్టీసీ ఒక కొత్త విధానాన్ని పెట్టుకొచ్చింది. ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులకి కండక్టర్‌తో కాకుండా మామూలుగా డ్రైవర్‌తో టికెట్ ఇప్పిస్తున్నారు. అది గూడా అవసరం లేకుండా పబ్లిక్కే సెల్ఫ్ టికెటింగ్ అంట. బస్సు ఎక్కే ముందు టికెట్ కోసం వేచి చూసే అవసరం లేకుండా ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం అక్కడ మనకిప్పుడు క్యూఆర్ కోడ్‌లు ఎట్లయితే టీ తాగే దగ్గర నుంచి పూల అంగడి దాకా అన్ని చోట్ల వాడుతున్నాం. అట్లాగే క్యూఆర్ కోడ్ పెడతారట. స్మార్ట్ ఫోన్‌తో స్కాన్ చేసి తాము ఎక్కే దిగే స్టాపుల వివరాలను అందులో నమోదు చేసి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే టికెట్ జనరేట్ అయిపోతుంది. ఆ టికెట్‌ని డిజిటల్ టికెట్‌ని డ్రైవర్‌కి చూపిస్తే సరిపోతుందంట. ప్రస్తుతానికి ఇది టెస్ట్ ప్లాన్ చేశారు. ఈ స్మార్ట్ టికెట్ విధానం నల్గొండ, హైదరాబాద్ మార్గంలో అమలు చేయబోతున్నారు. ఈ రూట్‌లో ప్రస్తుతం 45 డీలక్స్ నాన్ స్టాప్ బస్సులు నడుస్తున్నాయి. ఈ విధానం గనక అక్కడ సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నాన్ స్టాప్ బస్సుల్లో పెట్టాలన్నటువంటి కొత్త ఆలోచన చేస్తున్నారు. ఈ కొత్త విధానం మూలంగా ప్రయాణికులకి చిల్లర సమస్య ఉండదు అన్నది ఆర్టీసీ భావిస్తుంది. అదే సమయంలో డ్రైవర్ల మీద టికెట్లు జారీ చేసే పని భారం కూడా తగ్గుతుందని. అయితే స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు, డిజిటల్ చెల్లింపుల మీద అవగాహన లేని ప్రయాణికులు మాత్రం డ్రైవర్ దగ్గర టికెట్ కొనుగోలు చేయొచ్చు అంటూ అధికారులు చెప్తున్నారు. ఈ సెల్ఫ్ టికెట్ విధానం మీ సేవకు చెందినటువంటి మీ టికెట్తో కూడా ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుందట.